బ్యాక్ టు మై ఛానల్. నా పిల్లలు సతమయం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మెర్లిన్ ఏంటి ఎక్కడుంది? వెనుక ఇంత గ్రీనరీగా ఉంది, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎక్కడా లేను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మా మేడ పైన నుంచి మాట్లాడుతున్నాను. నా వెనుక చూసారా ఎంత గ్రీనరీగా ఉందో కదా. సో మా ఏరియా ఇలానే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మై విలేజ్ వ్లాగ్ చేయబోతున్నాను. అంటే విలేజ్ మొత్తం కాదు, జస్ట్ మేమున్న ఏరియా, మా చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎంత గ్రీనరీగా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా ఈ ఏరియా. మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా మొహానికి అయితే బాగా ఎండ కొడుతుంది, అండ్ వీడియోలో నేను ఎలా కనిపిస్తున్నాను అనేది కూడా నాకు అసలు కనిపించట్లేదు. బట్ అక్కడ రన్ అవుతుందని అయితే అర్థమవుతుంది. జస్ట్ అదే ఫోన్లో ఎలా నేను వస్తున్నానో తెలీదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా ఉందో తెలీదు. ఇప్పుడైతే మా చుట్టుపక్కల ఉన్న ఈ కొండ, ఈ ఏరియా, ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మీ అంతా షేర్ చేసుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెండు కేజీలు 2 కేజీలు 1400. సో చూడండి, ఇది మా ఏరియా. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. ఈ పక్కన చూడండి, చిన్న షాప్ ఉంది మా ఇంటి పక్కనే. ఏదైనా చాక్లెట్స్, బిస్కెట్స్ కావాలంటే పక్కనే. చిన్నతనంలో ఆ రోజులన్నీ గుర్తొస్తుంటాయి కదా ఇలాంటివి చూస్తే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు ₹2 ఇస్తే దాన్ని పట్టుకొని చాక్లెట్ కొనుక్కుంటూ భలే ఉండేదబ్బా ఆ రోజులు. ఆ పల్లెటూరు వెదర్ భలే ఉంటుంది చూసారా. ఇది మా ఏరియా. యాక్చువల్గా మేము ఇక్కడికి ఒక 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ముందు వేరే చిన్న విలేజ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే. బట్ ఆ విలేజెస్ అన్నీ కూడాను రిజర్వాయర్లో పడిపోయాయి. సో అక్కడ ఆ విలేజెస్ కి ఇక్కడ ప్లేస్ ఇస్తే, ఇది రీసెంట్ గా ఒక 10-15 ఇయర్స్ ముందే
ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన విలేజ్ అన్నమాట. అప్పుడు చిన్న చిన్న ఇంట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసుకున్నారు. ఏరియా అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, అన్ని దగ్గరలోనే అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, ఇది గ్రీన్ కలర్ లో ఒక బిల్డింగ్ ఉంది కదా, ఇది కమిటీ హాల్. అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి విలేజర్స్ కి ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా అయితే అక్కడ ఫ్రీగా చేసేసుకోవచ్చు అనమాట. అది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఫ్రీగా అంటే ఎంత సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తారో ఆ అమౌంట్ ని మళ్ళీ దాని ఇంప్రూవ్మెంట్ కి యూజ్ చేస్తారు అనమాట. చూడండి, ఇదైతే స్కూల్ కూడా పక్కనే. ఇది స్కూల్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇంగ్లీష్ మీడియం వచ్చినాక అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. చూడండి, అది స్కూల్ ముందు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మెయిన్ రోడ్. మేము ఇక్కడ శ్రీకాకుళం కానీ పక్కన ఇంకేదైనా విలేజెస్ ఊర్లు వెళ్ళాలి అంటే ఆ పక్కకి వెళ్తే అక్కడే బస్ స్టేషన్ కూడాను. సో ఇది మా ఏరియా. సంక్రాంతి కదా, ఫుల్ హడావిడిగా ఉంది ఊరంతా కూడాను. ఇది మా హౌస్ ముందు చూడండి, మామిడి చెట్టు ఉంది మాకు. ఎంతైనా సిటీ లైఫ్ వేరండి, విలేజ్ లైఫ్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వాతావరణం, ఈ క్లైమేట్ అండ్ ఈ వెదర్, ఇంత స్వచ్ఛమైన గాలి. సిటీలో అయితే అంత పొల్యూటెడ్ గా ఉంటుంది కదా, ఇంత స్వచ్ఛమైన గాలి అయితే సిటీలో దొరకదు కదా. చూడండి, ఎంత మా ఇంటి వెనుకనే పెద్ద కొండ ఉంది చూసారా. బ్యాక్ స్ట్రీట్ ఉంది కదా, బ్యాక్ స్ట్రీట్ వెనుకనే పెద్ద కంచు ఉంటుంది, అది దాటి ఇంకా పోవటానికి వీలు ఉండదు. జస్ట్ ఈ కొండ కూడాను ఈ పక్కనే ఉన్న వాళ్ళు అంటే తీసుకుంటారు కదా, సంథింగ్ అగ్రిమెంట్ కొనుక్కోవడం అలా. గవర్నమెంట్ కి వాళ్ళు ఎంతో పే చేసి ఈ చుట్టూ ఉన్న కొండ పైన వాళ్ళు పండించుకుంటారంట. అంటే కొండపైన ఏమేమి పండుతాయి, పోడు వ్యవసాయం అని అంటారు కదా, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో అదే అనుకుంటా, కొండనంతా కాల్చి అప్పుడప్పుడు చాలా పెద్ద మంట పెడుతుంటారు కొండపైన. చూసారా ఎంత పెద్ద కొండ, చూడండి, తిరుపతి కొండల్లా కనిపిస్తున్నాయి కదా. ఇగ్నోర్ మై వాయిస్, యాక్చువల్లీ నేను ఇప్పుడే లేచాను, బట్ లేవగానే వెదర్ చాలా బాగుందని చెప్పి మేడపైకి వచ్చాను. ఎందుకో వీడియో తీయాలనిపించింది, సో తీస్తున్నా. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఎక్కడ తిరిగి వచ్చినా సరే ఈ మన డెస్టినీ, మన ప్లేస్కి వచ్చేసరికి ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది కదా. చూసారా, ఇక్కడ చర్చ్ ఉంది కదా, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చర్చ్. నేను చిన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని సండే స్కూల్స్ కానీ, ఎవ్రీ సండే అలా. మొన్న నా క్రిస్మస్ ఫొటోస్ కూడా పెట్టాను కదా, అవి కూడాను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకునే. పల్లెటూరు అంటే పండగ ఎలా ఉంటుంది, పల్లెటూరులో పండగ ఎలా చేసుకుంటారు చూసారా. కూరగాయలు ఇలా వస్తూనే ఉంటాయి, బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏం ఉండదు. అదొక బండి వెళ్ళింది, అక్కడ ఒకటి ఉంది చూడండి, అక్కడ ఒకటి ఉంది. ఆవులు, ఇంకా మేకలు, కోళ్ళు. పొద్దున్నే చూడండి, అక్కడ కొలాయి వచ్చింది, వాటర్ పడుతున్నారు. ఈ కొలాయితో నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయి తెలుసా. చిన్నప్పుడు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అంటే మాకు బోర్ కానీ లేదంటే వెల్ కానీ మోటార్ ఏ ఉండేది కాదు. ఈ కొలాయిల్లో వాటర్ పట్టించుకోవాలి. అప్పుడు లైన్లో నిల్చొని వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తేవడం, ఇంకా గొడవలు. భలే ఉండేదబ్బా లైఫ్ చిన్నప్పుడు. ఇంకా రోజు రోజుకి ఇప్పుడు ఇంకా అంతా కూడాను ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి. ఆ భావాలు అంటే ఒకప్పుడు ఉన్న ఆ రిలేషన్స్ కానీ అవి ఇంకేమీ లేవు. ఏంటి లక్ష్మమ్మా, బాగున్నావా? చాలా రోజులకి ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలా రోజుల నుంచి లేరు కదా మీరు ఇక్కడ. ఆహా, నీకు కరోనా వచ్చిందేంటి? ఆహా, నీకు వచ్చిందా కరోనా? అక్కడ ఉండిపోయావు కరోనా వల్ల. ఆహా, 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 వైజాగ్ నుంచి రానియలేదు ఎక్కడికి? సంవత్సరం అక్కడే ఉండిపోయావు. ఆహా, ఆహా, ఆరోగ్యం బాగుంది ఇప్పుడు? అయ్యయ్యో, పోలీస్ ఆవిడా? అంటే ఎందుకు బయటకు వచ్చావు అన్సా?
ఆహా బట్టలు ఉన్నాయని వస్తే పోలీస్ వాళ్ళు తిట్టారా? తిట్టింది. ఆహా మీకు రావద్దు అన్న ముసలికే ఇది అవుతుంది, పిల్లలకి ఇది అవుతుంది, మీకు రావద్దు అంటే కిందకి తినదు ఎందుకని ఇంట్లో నుంచి వచ్చినది ఎందుకని ఆహా కొడుతున్నానమ్మ గద్దమ్మ ఎక్కడ కొట్టేస్తాను గద్దమ్మ. అయ్యో ఆవిడ ఎక్కడ ఏమంటదని చెప్పి తొందర దిగారు మేడపై నుంచి. ఎక్కడ కొట్టేస్తుంది దిగినప్పటికి కాల్ బ్యాగ్ అయ్యయ్యో మాకు రావాలి ఆహా వాళ్ళు వచ్చినారే జగబెట్టినారు తీసుకెళ్ళిపోతాను అన్నారు. ఆహా అప్పుడు వెళ్ళి దొంగతనం చేసి మాత్రం తెచ్చుకోండి. కరోనా టైంలోనా? అప్ప ఏం సరిపోమ్మా అయితే పప్ప సార్ మీ జాగ్రత్త కోసమే కదా చెప్పారు, మీ జాగ్రత్తకే కదా చెప్పారు. అయితే కానీ మా వ్యవసాయ అయిపోగానే గొప్ప పెట్టినాడు అనుకో, గొప్ప డబ్బులు పెట్టినాడు. ఇంటికి బియ్యం అనగా, పాలు ప్యాకెట్లు అనగా, కూరగాయలు అనగా గొప్ప పెంచినాడు అనుకో. ఎవరు పంచారు? జగన్ జగన్. ఆహా అన్ని కూరగాయలు అన్ని ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళ? అంటికాయ, బీరకాయ, దొడకాయ. నీ పొట్టే కొట్టుకుంటా నువ్వు చెప్పు. నేను పోలీసుడు ఇంటికి వచ్చాడు, గగ్గ వచ్చి నీ పొట్టే కొట్టుకుంటారా కూరగాయలు వచ్చినాయి అలా మళ్ళా ఆడపల్లి వచ్చింది. పాలు ప్యాకెట్ వచ్చి నీ పొట్ట కొట్టుకుని కారు కొట్టుకుంటారా. ఇదే బాధ. బాధ ఎందుకు? అది ఇంటికి తెచ్చి ఇచ్చారు అయితే అన్ని అన్ని బియ్యము, శనగలు, గోధుమలు, మరి సీని పొట్లాలు ఒకటి కాదమ్మా. ఒక్కొక్కరికి ఇచ్చారా? అందరికి అందరికీ మనిషికి ఒక్కొక్క ఒక ఇంటికి ఇంటికే ఎలాగ ఇంట్లో నుంచి పైకి ఎవరితో 4 రూపాయలు, అవతలతో 4 రూపాయలు. అమ్మ అదేం దిస్తులో కళ్ళే కనబడి వాడు వాళ్ళకి భయం అయితే మరి. ఇటు చూస్తే 4 సామాన్లు, అటు చూస్తే 4 సామాన్లు, ఆ ఇది చూస్తే దాంట్లో పరికి 4 సామాన్లు పోతానే అక్కి పాలే ఉండాలిగా. ఎలాగేనమ్మా గొప్ప జనం చచ్చిపోతాను. మరి మీకు మరి మంచిదే కదా, ముసలోళ్ళకి తొందరగా వచ్చేస్తుందని మిమ్మల్ని బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. రానిచ్చారు కాదమ్మా. ఆహా వయసు వాళ్ళైనా తిరగనిచ్చారు కాదు, ఆటోలు కాదు, బళ్ళు కాదు, ఏటి ఇలాగా పైకి రానిచ్చారు కాదు. మొత్తానికి జగన్ అనేది బాగా చూసుకున్నాడు మిమ్మల్ని. సంవత్సరం పొరుగున ఉండిపోయావు అయితే అక్కడే. అక్కడ ఉండి అయితే అమ్మ లారీలతో నిలిపొచ్చినాం అనుకో, ఏమి సర్దుపట్లేదు. అవి తెవలేము అయితే రండి 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 ఎందా ఇది కాయకూర ఎలాగే రండి అది సర్ది అనుకొని ఇచ్చారు పట్లాలతో పట్ల. ఆమె ఆ పట్లాలు తెల్లము ఏం తినలేకపోయావు? పప్పు ఇదమ్మా కుక్కర్లాగా కిచిడి, అది కిచిడి అది. కిచ్చిడి పప్పును అది కలిపేసి నోట్లు అట్లా పోయాను. అది మంచిదే కదా, పప్పులు అన్ని కలిపి ఉంటే ప్రోటీన్ కదా. మా పండు ఒకటే తెచ్చిదమ్మా, మనం తెల్లము. అమ్మా వాళ్ళు ఇంత కొన్నారా కొనలేదమ్మా? 1500కి ఇచ్చేమంటే ఇచ్చేస్తాడు. మరి ఆయన 1900 చెప్తే 1500 ఎలా అడిగారు? 1500కి ఎక్కువ ఇవ్వమంటారు. చెప్పినాడు ఇక్కడ బిర్యానీ తప్పాలి 3 సెట్. అవును 2004 ఆయనకు 2 గంటలు నిల్చోబెట్టారు మొత్తానికి. 1500 అనుకునే ఉంటాడు. 1000 రూపాయలు లాస్ కి ఇచ్చేస్తాడా? 1000 రూపాయలు లాస్ వస్తుంది. అన్ని ఇచ్చినాను 100 రూపాయలు వేసినాడు మంది. నువ్వు కూడా కొన్నావు ఇప్పుడు తపాలా? నేను బాల్స్ తప్పాలి ఉన్నాయి ఎందుకమ్మా చేసుకుంటాం. అయితే నువ్వు ఇప్పుడు ఒక్కరితే ఉంటున్నావు అయితే? ఒక్కరితోనే ఉంటాను. వస్తుంటారు పోతుంటారు వెళ్ళిపోతుంటారు. అంతేటి మనవులు వస్తుంటారు ఎక్కడి నుంచి. మీ మనవాళ్ళు వస్తుంటారా నిన్ను చూడటానికి? మనవాళ్ళు వస్తుంటారు చూడటానికి? ఆహా 10 రూపాయలు కాంచి నాకు వచ్చింది అక్కడ. అమ్మమ్మ కరోనా కోసం చెప్తుందిరా. కరోనాలో తను ఎలాంటి కష్టపడ్డది ఏంటి అని చెప్తుంది, వినండి. 70 రూపాయల నుంచి అలా పెన్షన్ నీకు వస్తూ ఉంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 2250. సరిపోద్దా నీకు? అది దాంతో అది సరిపోతుందా నీకు? ఎవరు మీ పిల్లలా? కరోనా కోసం చెప్పు, కరోనా కోసం వీడియో తీస్తున్నాను చెప్పు. ముసలి వాళ్ళ భావనలు ఎలా ఉన్నాయి కరోనాలో? మీరు ఎలాంటి మీరు కరోనాలోనే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు చెప్పు. బాయ్. ఇలా ఎలాగెళ్తావు?
అదే కరోనా వస్తాను పోతానే అన్నాం. మా ముసలికి రానిచ్చారు కాదు, పిల్లలకి రానిచ్చారు కాదు. ఎలాగే అమ్మ ఈ కరోనా బాధ చెప్పుకుని నా బాధ ఉన్నది నీతాను. పల్లెటూరులో జస్ట్ మనం బయటకు వస్తే చాలు ఎవరో ఒకరు పలకరించే వాళ్ళు, ప్రేమగా విష్ చేసే వాళ్ళు చాలా బోలెడు మంది కనిపిస్తారబ్బా. వేరే ఊర్ల నుంచి ఎప్పుడైనా వస్తే అమ్మ ఎప్పుడొచ్చో, బాగున్నారా, అల్లుడు బాగున్నారా, బాబు బాగున్నారా, మీ అత్తగారు బాగున్నారా, మీ తమ్ముడు బాగున్నారా, ఇంకా ఇలా అడుగుతూనే ఉంటారు. జస్ట్ అలా ప్రేమగా పలకరించే వాళ్ళు 10 మంది ఉంటే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఉన్నాయని కాదు, బట్ ఎవరి లైఫ్లో అంటే పిల్లలు చదువుల రీత్యా, ఇంకా జాబ్స్ వల్ల, ఇంకా వాళ్ళ అంటే విలేజెస్లో ఉన్న కంఫర్ట్ సిటీస్లో ఉండదు, సిటీలో ఉన్న కంఫర్ట్ విలేజ్లో ఉండదు. సో విలేజ్లో అప్పుడెప్పుడైనా మనం ఇలా పండగ టైంలో అయితే విలేజెస్ ఎంత కలకల్లాడుతూ ఉంటాయో తెలుసా. పండగ టైంలో విలేజెస్ ఎంత కలకల్లాడుతూ ఉంటాయంటే ప్రతి ఒక్కరు ఎంత దూరంగా ఉన్నా సరే సంక్రాంతికి మాత్రం పండగకి వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్ళతో ఇల్లులు అయితే భలే కలకల్లాడితే. ఈ పండగకి నేను కూడా, మా వారు కూడా వస్తున్నారు, అండ్ నేను మా అత్తవారి ఇంటికి వెళ్తాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా మమ్మీ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా భలే ఉంటుంది అసలు. ఇదనమాట నేను తిరిగిన ఊరు, నేను పెరిగిన ఇల్లు. మా స్కూల్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉండేది. బట్ నేను 10th క్లాస్ 9th చదువుతున్నప్పుడు మేము ఈ ఏరియాకి వచ్చాము, నా 9th క్లాస్లో. అంతకుముందు ఈ పక్కనే వేరే ఊర్లో ఉండేవాళ్ళం. సో ఇదనమాట మై విలేజ్ టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.